పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, వేదికను అలంకరించినటువంటి మా గిరిజన శక్తి కొత్త పుంతలు తొక్కుతూ వచ్చే సంవత్సరానికి ప్రిపేర్ కావడానికి గిరిజన శక్తి నాయకత్వంలో అధ్యక్షుడిగా వెంకటేష్ చౌహాన్ గారు, మరి శరత్ గారు, సుబ్బు నాయక్ గారు, రమేష్ గారు, వారి నాయకత్వంలో వారికి తోడుగా మా మరి గిరిజన సమాఖ్య నాయకులు అంజయ్య నాయక్ గారు, శ్రీరామ్ నాయక్ గారు, మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతవరకు మా వాళ్ళు మాట్లాడిన ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా సమర్థిస్తూ ఒక మాజీ మంత్రిగా, మాజీ ఎంపీగా, మాజీ జాతీయ కమిషన్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా, కంబైన్డ్ కమిషన్ మెంబర్గా, 54 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ కన్నా అధికంగా పార్లమెంట్లో మాట్లాడినటువంటి వ్యక్తిగా, అందరికన్నా ముందు పార్లమెంటు రాజీనామా చేసిన వ్యక్తిగా నేను రవీందర్ నాయక్ మీ అందరికీ పరిచయం కాబట్టి నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ సమస్య ఎక్కడ ఎందుకు పుట్టిందనేది చాలా క్లియర్గా మా యువకులు, యువ సింహాలు మీకు తమరికి అందరికీ చెప్పినారు. మీరు కూడా విజ్ఞులే, మీకు తెలుసు. మీ యొక్క పెన్ను గన్నై ఈరోజు ఈ తెలంగాణను తన చేతులతోనే అతన్ని ముఖ్యమంత్రిగా 2 సార్లు ఎన్నుకున్నారు. అందులో గిరిజనులదే ప్రముఖ పాత్ర. ఇది వాళ్ళు మర్చిపోవద్దు, ఎవరు మర్చిపోవద్దు అనేది నేను తెలియజేస్తున్నా. అదే గిరిజనులు తిరుగుబాటు చేసి మొన్నటి ఎలక్షన్లలో అసెంబ్లీలో కర్రు కాల్చి వాత పెట్టినారు కేసీఆర్కి, కేసీఆర్ పార్టీకి. అదే రకంగా పార్లమెంటులో మరి గడ్డపార కాల్చి ముడ్డి మీద వాత పెట్టినారు. అయితే ఆ ముడ్డి మీద పెట్టేసరికి తండ్రి కొడుకులు తన 100 మాగదులు కూర్చోలేకపోతున్నారు. కూర్చుంటే నొప్పి వస్తుంది, ముడ్డి మీద వాత పెట్టినారు కాబట్టి. అందుకని ఎగురుతున్నారు వీళ్ళు. వీళ్ళని ఎగరనివ్వడానికి అవకాశం ఇవ్వకూడదు, ఎగరకూడదు. ఈ గులాబీ చీడను అసలు పట్టి పీడిస్తున్న మన రాష్ట్రాన్ని పిండి చేసినారు. అటువంటి గులాబీ చీడ మళ్ళీ ఇంకోసారి రావడానికి ఈరోజు గిరిజనులు దొరికినారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకు అంటే ఇది ఫార్మా దాని గురించి కాదు, అది లగచర్లది, అది ఓన్లీ ఇండస్ట్రియల్ కాడిగా. ఇది ముందుగా దయచేసి మనం గుర్తు చేసుకోవాలి. అందులో గిరిజనులే కాకుండా అందరూ చాలా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఏ కులం వాళ్ళని పట్టుకోలేదు, కానీ గిరిజనులు సస్తా. మా యొక్క మరి తెలియని అమాయకులు మా సత్యవతి రాఠోడు తిరిగి తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే ఆమె చెప్పులు వేసుకుంటారట. అటువంటి ఆమె మా కర్మానికి మేమేం చేయాలా? ఆవిడ తర్వాత కేసీఆర్ను శివలాల్తో పోల్చినటువంటి ఎంపీ, మాజీ ఎంపీ కవిత. శివలాలు అబద్ధమాడు, సారదాగడు. ఈ కేసీఆర్ అనేవాడు పచ్చి అబద్ధాలు ఆడతాడు, సారదాగుతాడు. వాడితో పోల్చినాడు. ఇతను ఎవరిని? శివలాల్తో కేసీఆర్ను పోల్చినటువంటి మూర్ఖులు ఈరోజు ఢిల్లీకి వెళ్ళి వీళ్ళకి ఇక్కడ జరిగేటువంటి సమస్యల మీద మాట్లాడకుండా, ఇక్కడ ఏం కావాలని అడగకుండా, అదే కేసీఆర్ అనేవాడు ఈరోజు ఇది దయచేసి మీరు మన పాత్రికేయ మిత్రులు మీరు కొంచెం దయచేసి దీని మీద ధ్యానించండి. ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో రాజభోగాలు అనుభవించినాడు, లక్షల కోట్లు సంపాదించినాడు, ప్రతి ఇంటి వాళ్ళకు ఒక్కోరికి 2 ఫామ్ హౌస్లు కట్టించుకున్నాడు. అదే కేసీఆర్ ఈరోజు ఓడిపోయిన, తన పార్టీ ఓడిపోయినా కూడా క్యాబినెట్ ర్యాంకు ఫెసిలిటీస్ అందుకుంటున్నాడు, ఈరోజు జీతం తీసుకుంటున్నాడు. మరి అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్కి ఏదైతే మరి సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలు పొందుతూ ఈరోజు కనీసం నోరు మెదవకుండా ఈ యొక్క దుర్మార్గుడు బాగా తిని మన్ను తిన్న పావులే ఫామ్ హౌస్లో పండుకున్నాడు. బిడ్డ జాగ్రత్త అని చెప్పేసి నేను ఈరోజు ఇక్కడి నుంచి అతనికి వార్నింగ్ ఇస్తున్నా. నీ యొక్క నాటకాలు మాకు తెలుసు. నేను నీ ఎంబడి ఉన్నా, నీ ఎంబడి మూమెంట్లో ఉన్నా, నేను నా ఎంబడి మూమెంట్లో ఉన్నటువంటి మా ఇతర నాయకులను కూడా ఆహ్వానిస్తున్నా. ఈ కేసీఆర్ అనేవాడు మళ్ళీ గిరిజనులను పట్టుకొని మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. జాగ్రత్తగా మనం అంతా ఇతన్ని రానివ్వకుండా అడ్డుకోవాలా. ఇతను వచ్చే ప్రసక్తే లేదు. వస్తే గీస్తే ఇతను మింగినటువంటి లక్షల కోట్లను కక్కించాలి. మరి ఇతను ఏదైతే భూముల్ని కబ్జా చేసినాడో ఆ భూముల్ని తిరిగి తీసుకునే వరకు ఇతన్ని ఇక్కడ తెలంగాణలో తిరగనివద్దు. దీనికి గిరిజనులు ముందుంటారని కూడా నేను మనం చేస్తున్నాను మిత్రులారా. అదే రకంగా ఇతను ఈరోజు ఈ యొక్క గిరిజనుల విషయంలో
మనము తెలంగాణ తెచ్చుకున్నాం. దేని గురించి? గిరిజనులకు 12% ఇస్తామని, దళితుల్ని సీఎం చేస్తామని, 3 ఎకరాల భూమి ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని, హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళు లెక్క చేసి నీళ్లు తాగుదామని చెప్పి ఈ విధంగా ఎన్ని చెప్పినావు చెప్పి ఈరోజు కేవలం నువ్వు చేసింది ఏంటిది? ఈరోజు 10 సంవత్సరాల బడ్జెట్ మిత్రులారా, ఇది కూడా మీరు పాయింట్ చేయాలా, నోట్ చేసుకోవాలా. 10 సంవత్సరాలలో 23 లక్షల కోట్ల బడ్జెట్ తెలంగాణకు వచ్చింది. ఆ బడ్జెట్లో నేను ఒక ట్రైబల్ తీస్తున్నా, ఇది ట్రైబల్ వేదిక కాబట్టి ట్రైబల్కు 10% అంటే 2,30,000 కోట్లు గిరిజనుల అభివృద్ధి ఖర్చు చేయాల్సి ఉంటే, కానీ దుర్మార్గుడు, ఈ అవినీతి చక్రవర్తి, ఈ ఆశ్రిత పక్షపాతి, ఈ యొక్క కేసీఆర్ అనేవాడు 30,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదు గిరిజన అభివృద్ధికి. ఒక్క శాఖ లేదు. ఐటీడీఏలు పోయినాయి, మరి మాడా ప్రాజెక్టులు పోయినాయి, మరి ట్రైకార్ పోయింది, మరి జీసీసీ పోయింది, క్లస్టర్ పోయింది, అదేవిధంగా పీటీజీ అనే ప్రాజెక్టు పోయింది. ఈరోజు మరి ఈ చెంచులు అనే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంటే కూడా దాని మీద పట్టించుకోకుండా ఆర్టికల్ 275(1) ప్రకారం కేంద్రం నుంచి నిధులు రాబట్టకుండా ఏది చేయకుండా ఈరోజు గిరిజనులకు మోసం చేసి ఆ 10% జీవో అంటే 12% ఇస్తారన్న మూర్ఖుడు 10% కూడా కోర్టు డైరెక్షన్ ఇస్తే కూడా 10% మరి రిజర్వేషన్స్ జీవో ఇవ్వలే. లాస్ట్కి ఏదో ఇస్తే అది అంతవరకు అతను గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు ఇంప్లిమెంట్ కూడా కావడంలే చాలా చోట్ల. దయచేసి ఈ విధంగా ట్రైబల్స్ని మోసం చేసి ట్రైబల్స్తోనే ముఖ్యమంత్రి అయి అంటే అన్ని కులాల వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు వేసినారు, కానీ ట్రైబల్స్ వన్ సైడ్ వేసినారు. ఎందుకు అంటే తెలంగాణ వస్తే 12% రిజర్వేషన్లు వస్తాయని, మాకు ప్రతి ఇంటికి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాయని, అదే రకంగా 3 ఎకరాల భూమి వస్తుందని, పోడు భూములకు పట్టాలు వస్తాయని, మరి మా యొక్క ట్రైబల్ శాఖలు ఏవైతే ఉన్నాయో వివిధ శాఖలు ఇప్పుడు నేను చెప్పినవి అవన్నీ పటిష్టమవుతామని, TCR TI లేదు, ట్రైబల్ రీసెర్చ్ కల్చర్ ఇన్స్టిట్యూట్ లేదు, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లేదు, అదేవిధంగా మరి NSDFDC నేషనల్ షెడ్యూల్ ట్రైబ్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి డబ్బులు వస్తే ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా తిరిగి పంపించినారు. అదే రకంగా ట్రైబల్ ఫెడరేషన్ ఇక్కడ GCC పటిష్టంగా ఉంటే ట్రైబల్ ఫెడరేషన్కి ఈ యొక్క మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ ఈ యొక్క అటవీ ఉత్పత్తులు ఏవైతే వస్తాయో వాటిని వాళ్ళకి సప్లై చేసి దానికి బదులుగా నిధులు తీసుకొచ్చి గిరిజనులు ఎక్కడైతే బ్యాంకులు ఊడాలివో అక్కడ ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఉండే, కానీ ఏదీ చేయకుండా ఈరోజు గిరిజనులని నడువ ముంచి మొత్తం రాష్ట్రాన్ని ముంచినటువంటి ఈ కేసీఆర్ అనే వాడిని తిరిగి ఇక్కడ రాణించే పరిస్థితి లేదు. కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో పోయి పండుకున్నాడు, అయితే మరి కొడుకును అదేవిధంగా అల్లుల్ని ఈరోజు ఎగబెడుతున్నాడు. బిడ్డ మీరు ఎక్కడున్నారు? మిస్టర్ హరీష్ రావు, నువ్వు అది తెలంగాణ మూమెంట్ స్టార్ట్ కాకముందు రబ్బర్ చెప్పులు మరి డబ్బా ఏం డబ్బా అది పెట్టే టీమ్ డబ్బా పట్టుకొని వచ్చినావు నువ్వు. అదే కేటీఆర్ అనేవాడు అమెరికా నుంచి వచ్చినాడు, వచ్చి మూమెంట్ మేము చేసినాం. మేము మాకున్న భూములు అమ్ముకున్న హైదరాబాద్లో నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలామంది రాజకీయంగా దెబ్బతిన్నా మీ యొక్క కేసీఆర్ మూర్ఖుడి వల్ల. మరి అన్నీ మేము నష్టపోయి ఈరోజు తెలంగాణను కాపాడుకోవడానికి ఇందిరమ్మ రాజ్యం ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లో లంబాడీలను షెడ్యూల్ ట్రైబ్గా చేసింది 76లో. ఎందుకు 20 సంవత్సరాలు నష్టపోయినా కూడా ఆ రోజు ఆమె గుర్తించి షెడ్యూల్ ట్రైబ్ చేసింది. అదే రకంగా తెలంగాణలో యువకులు వందలాది మంది చనిపోతుంటే అది చూసి చలించి సోనియమ్మ మరి తెలంగాణ ఇచ్చింది. ఇంకెవరితో అయ్యే పని కాదు తెలంగాణ. సోనియా గాంధీ గారి వల్లనే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ తల్లికి మరి ఇక్కడ మన కిషన్ రెడ్డి అనే ఒక ఇంకో బుట్రకాన్ని బయలుదేరింది ఇక్కడ. ఆయనంట ఎవరికి? మోడీకును కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఏమంటారు దాన్ని బాండలు లేవరట. ఆయన వాళ్ళంతా ఒప్పుకుంటారట మోడీ ఎట్లా ఒప్పుకుంటావా నువ్వు? మోడీ ఏమన్నాడు? తెలంగాణకు వ్యతిరేకి. మోడీ ఏమన్నాడు? మరి తల్లిని చంపి బిడ్డల్ని కాపాడి అని చెప్పేసి అంటాడు ఆయన. పచ్చి వ్యతిరేకి మోడీ. అదే రకంగా సబ్కా సాత్ అన్నాడు మోడీ. ఎక్కడ సాత్ తీసుకున్న మోడీ సార్ నువ్వు? ఏది 15 లక్షలు ఎక్కడ ఇచ్చినావు మోడీ గారు? ఎక్కడ మీరు ఏం చేసినారు? దయచేసి అడుగుతున్నా. ఒకటే నేషన్, ఒకటే రేషన్ అన్నావు, ఒకటే నేషన్, ఒకటే కాన్స్టిట్యూషన్ అన్నావు, కానీ ఎక్కడ బంజారాలను వివిధ రాష్ట్రాలలో, లంబాడీలను వివిధ రాష్ట్రాల్లో ఎస్సీలుగా, ఎస్టీలుగా, బీసీలుగా, ఓబీసీలుగా అవుతుంటే అది నువ్వు పట్టించుకోవాలి. ఎక్కడ ఒకటి ఎట్లా అవుతుంది నేను అడుగుతున్నా. కాబట్టి మోడీ గారిని ఈ యొక్క తొత్తైనటువంటి మన హోంమంత్రిగా ఉండే కిషన్ రెడ్డి ఈ చేతగాని దద్దమ్మ హోంమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగింది మిత్రులారా. ఇది కూడా మీరు పాయింట్అవుట్ చేయాలా. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంటే ఈయన హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి, అయ్యా మిస్టర్ కిషన్ రెడ్డి
నీకు నిజంగా కేసీఆర్ అసెంబ్లీలో చెప్పింది కరెక్టే అనిపిస్తుంది నాకు. ఏమన్నాడు కేసీఆర్ మీరు నోటితో చెప్తే అది నాకు నా నోరు కూడా తిరగదు. అటువంటి వ్యక్తి నువ్వు హోంమంత్రిగా ఉన్నప్పుడు నీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది? ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంటే, దేశద్రోహులు ఇక్కడ రికార్డ్స్ అన్ని దొంగలిస్తుంటే నీ యొక్క ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయిందో దానికి జవాబు చెప్పు మిస్టర్. మా యొక్క ఇప్పుడు కేంద్ర మంత్రి ఆయనకు ప్రమోషన్ వచ్చింది కిషన్ రెడ్డి గారికి. మరి ఈ విధంగా మీరు నాటకాలు ఆడుతూ అక్కడేమో వాళ్ళు నాటకాలు ఆడతారు, ఇక్కడేమో కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి కేసీఆర్ తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. గిరిజనులు వన్ వే వీఆర్ రూల్ ఇట్ అవుట్. ఏ విధంగా మొన్నటి ఎలక్షన్లలో బుద్ధి చెప్పినామో ఇక ముందు కూడా బుద్ధి చెప్తాం. ఇంకేదో కాకన్పూల్ స్టోరీస్ చెప్తున్నారు, ఇంకా ఏదో ముసలి కన్నీరు గారుస్తున్నారు, ఇప్పుడేమో అక్కడ ఢిల్లీలో పోయి ఏడుస్తున్నారు. బిడ్డ నువ్వు ఇప్పుడు అపోజిషన్ లీడర్ కదా కేసీఆర్, ఇప్పుడు నువ్వు ఫెసిలిటీస్ అందుకుంటున్నావు కదా అపోజిషన్ లీడర్గా, క్యాబినెట్ మంత్రిగా. మరి నువ్వు ఇక్కడ ఎందుకు మాట్లాడతలేవు? నీకు నోరు లేదా? నీ నోరు పడిపోయిందా మిస్టర్ కేసీఆర్? నేను అడుగుతున్నా బిడ్డ, ఏమనుకున్నావు? ఎవడబ్బ సొమ్ము నువ్వు ఇదంతా అనుభవించేదని చెప్పేసి అడుగుతున్నా. నువ్వు అసెంబ్లీకి పో, బయటికి రావు. ఇప్పుడు అంటే ఏదో తయారవుతున్నావు. ఏం తయారవుతున్నావు? తాగి బాగా ఫుల్లుగా మంచిగా వెచ్చగా పడుకుంటున్నాడు, గట్టిగా తాగి పడుకుంటున్నావు నువ్వు. బిడ్డ నీకు ఎక్కడ నిద్ర కూడా రాదు. కానీ నువ్వు మాత్రం తెలంగాణ ప్రజల జాగ్రత్త ఉండాలా. తెలంగాణ గురించి ఫైట్ చేసినటువంటి నాయకులారా, ఏ పార్టీలో ఉన్నా ఈ కేసీఆర్ అనేవాడు మళ్ళీ ఇంకేదో తయారయ్యి ఏదో ఏం చేయలేడు. కేసీఆర్ ఏం పీకలేడు. కేసీఆర్తో ఊదు కాలేదు, పీరులో అనే విషయాన్ని నేను ఇప్పుడు గంటాబలంగా చెప్పగా వెళ్తున్నా. కాబట్టి దయచేసి మిత్రులారా, ఈ విషయాలన్నీ ఏదైతే లగచర్ల ఇష్యూ ఏదైతే ఉందో మా ప్రభుత్వం డెఫినెట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రీహాబిలిటేషన్ ఏదైతే రూల్స్ రెగ్యులేషన్ ఉందో దాన్ని పాటించడానికి మా రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. వారితో కూడా మాట్లాడినాం. కాబట్టి మీరు ఎలాంటి చింత చేయకుండా ఈ కేసీఆర్ అనేవాడు ఒక ట్రైబల్స్ని ఎందుకు పట్టుకున్నాడు? తక్కిన వాళ్ళ గురించి మాట్లాడరా? ఈయన తక్కిన వాళ్ళకు అపోజిషన్ లీడర్ కాదా? ఈ కేటీఆర్ అండ్ హరీష్ రావు వీళ్ళని ఎందుకు వదిలేసినారని చెప్పేసి నేను అడుగుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు విషయాన్ని నేను తెలియజేస్తూ, ఇంకోసారి ఈ గులాబీ చీడను రాకుండా మనమంతా నివారించాలని చెప్పేసి ఈ యొక్క కలుపు మొక్క ఏదైతుందో నేను మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ కలుపు మొక్కను ఇంకోసారి తల ఎత్తకుండా దాంట్లోనే దాన్ని మరి కాళోజీ గారు చెప్పినట్టుగా ప్రాంతవాడు మోసం చేస్తే ప్రాంతేతోడు చేస్తే ప్రాంతం దాటిద్దాగా తరమాలి, ప్రాంతవాడే మోసం చేస్తే వాడిని అక్కడే తొక్కాలి, అక్కడిని మూడు అడుగుల లోపల తొక్కాలనే విషయాన్ని ఇక మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. నమస్కారం.